1955లో ఉన్న కారు ఇలా ఓజీ మూవీలో ఎవరో దీన్ని వాడారు. ప్రతి మూవీలో కార్లు కావాలనగానే మనకు గుర్తొచ్చేది జెనెక్స్. మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకండి, దాదాపు 100 మూవీస్కి తనే కార్స్ని డిజైన్ చేయడం అండ్ కార్స్ని ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ మనం అమర్ గారితో ఉన్నాము, జెనెక్స్ అమర్ గారితోని. మళ్ళీ ఇంకా ఆలస్యం ఎందుకండి, ఇప్పుడు ఓజీలో ఈ కారు ఎన్ని డేస్ వాడింది అండ్ సార్ గురించి అమర్ గారి గురించి తెలుసుకుందాం. ఓకేనా, రండి. నమస్తే, ఎలా ఉన్నారు? మీరే హీరో లాగా ఉన్నారు. ఓకే, ఎలా ఉన్నారు సార్? మీరు ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. అందరు థియేటర్లో వెళ్ళారు, మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేను మూవీలో చూసిన వెంటనే ఈ కార్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎవరు ఈ కార్ ని స్పాన్సర్ చేశారు, కార్ ఎవరు ఇచ్చారు, ఎవరు డిజైన్ చేశారు అన్నది నాకు సినిమా చూసినంత వరకు అనిపించింది. అందుకోసమే డైరెక్ట్ థియేటర్ నుంచి ఇక్కడికి వచ్చేసాను సార్ నేను. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుజిత్ అండ్ డివివి ఎంటర్టైన్మెంట్స్కి. ఓకే, ఎందుకంటే అది 80s 2000 మాఫియా బ్యాక్డ్రాప్ అనేసరికి ఆ వింటేజ్ వెహికల్స్, ఆ వింటేజ్ లుక్, పవన్ గారు చూసారు ఆ వింటేజ్ లుక్. ఓకే, ఆ ఓల్డ్ పాత హీరోలు గుర్తొచ్చేసారు. ప్రకాష్ రాజ్ గారు కానీ వాళ్ళ కోసము ఇవన్నీ డిజైన్ చేశాము. ఇది ఎస్పెషల్లీ ప్రకాష్ రాజ్ గారు వాడతారు. ప్రకాష్ రాజ్ వన్ ఆఫ్ ద కీ రోల్ ఇన్ మూవీ కాబట్టి మీరు మూవీ అంతా చూడొచ్చు ప్రకాష్ రాజ్ గారు. చాలా గర్వంగా ఉంది, సంతోషంగా ఉంది. పవన్ గారితో ఇంతకుముందు సర్దార్ గబ్బర్ సింగ్ చేశాము. పవర్ గారు దాంట్లో వాడిన బైక్ కానీ, జీప్ కానీ, విలన్ వాడిన డిస్కవరీ 4 కానీ, ల్యాండ్ రోవర్ డిస్కవరీ 4 కానీ, అట్లా చాలా మూవీస్ చేసాం పవన్ గారితో, ట్రావెల్ చేసాము. కానీ ఈ మూవీ ప్రత్యేకత మీకు తెలుసు. ఆఫ్టర్ బికమింగ్ డిప్యూటీ సీఎం అండ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ చాలా ఇప్పుడు పవన్ గారు మీకు తెలిసిందే, ఓజీ ఇప్పుడు రిలీజ్ కావటము వన్ ఆఫ్ ఇట్స్ అన్ని మీరు చూస్తారు, వింతలు చూస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ని అనుకోండి, రెవెన్యూ గ్రాస్ రెవెన్యూ కానీ అన్ని. కానీ ఓజీ డిప్యూటీ సీఎం కాకముందు స్టార్ట్ అయిన మూవీ, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడు మూవీ, అంటే అప్పుడు హీరో, ఇప్పుడు డిప్యూటీ సీఎం గా మూవీ రిలీజ్ అయింది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తనది అయితే క్యారెక్టర్ అదే కదా, అప్పుడైనా ఇప్పుడైనా తనేం మారదు కదా. హీరో ఇస్ ఆల్వేస్ హీరో. ఎందుకంటే తను వచ్చిన విధానము, తన ఫ్యాన్స్, తన ఫాలోయింగ్స్ ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు కదా. అవును, కాబట్టి డెఫినెట్లీ ఇంకా ఈ మూవీకి అంత హైపు, ఆ టైటిల్ 2 letter టైటిల్ ఏదైతే ఉందో ఓజీ అనే క్యాప్షన్, సుజిత్ గారు టేకింగ్ ఆల్రెడీ సాహులో ప్రూవ్ చేసుకున్నారు. తన ప్రత్యేకత లైక్ వెహికల్స్ యూజ్ చేయటము, దాని బ్లాస్టింగ్స్ కానీ, దాని హీరోయిజం ఎలివేట్ చేయటం కానీ, విలనిజం కానీ, తన ప్రత్యేకత ఆల్రెడీ చూశారు. అదొక క్యూరియాసిటీ ఉంది పబ్లిక్కి, ఈ మూవీలో ఎలా చేస్తారనేది. ఇవన్నీ కలిపి ఓజీ సక్సెస్ఫుల్గా. ఓకే, కానీ ప్రతి కార్ కావాలంటే మిమ్మల్ని అమర్ గారినే సంప్రదిస్తారు. ఎందుకు? అది ఎప్పటి స్టార్ట్ అయింది జర్నీ మీది? జర్నీ 20 years నుంచి ఉందండి. 20 years. మోస్ట్ కష్టమైన పని, టఫ్ అనుకున్నప్పుడే నేను గుర్తొస్తాను. ఇక మిగతా అన్ని నార్మల్ వెహికల్స్ లైక్ రెంటల్ వెహికల్స్ అవన్నీ అదర్ పీపుల్ ఉన్నారు. కొంచెం ఇట్లాంటివి కానీ, నా పేరు సూర్యాల 6 Tier వెహికల్ కానీ, ఎన్టీఆర్ బయోపిక్లా సీనియర్ ఎన్టీఆర్ గారు వాడిన చైతన్య రథం కానీ, ఇట్లాంటివి అన్నప్పుడే నేను గుర్తొస్తాను. ఎందుకంటే అవి కష్టమైన పనులు, ఎవ్రీబడి కెనాట్ హ్యాండిల్ చేయలేరు కాబట్టి అట్లా. కానీ చాలా పెద్ద హీరోస్కే మీరు దాదాపు, ప్రభాస్ గారికి కూడా సాహోలో కూడా, సాహో మొత్తం ఇండియన్ షెడ్యూల్ అంతా మనమే చేసాము. దుబాయ్ షెడ్యూల్ చేసిన తర్వాత అది ఇండియాలో మొత్తం ఫిలిం సిటీలో చేశారు ప్యాచ్ వర్క్ షెడ్యూల్, అదంతా మనమే చేసాము. ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ గారికి చేసాము, జనతా గ్యారేజ్ మొత్తం మనమే చేసాము. ప్రకాష్ గారు సెట్ వేశారు. లోపల ఉన్న ప్రాపర్టీస్ కాడి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్డ్ అండ్ టెక్నికల్ సపోర్ట్ కూడా ఇచ్చాము. వాళ్ళు ఎలా ఆపరేట్ చేయాలి, మిషనరీ అన్నీ, అది మొత్తం మా టీం అక్కడ 4 months శివ గారితో ట్రావెల్ చేసాము. ఆల్మోస్ట్ శివ గారి మూవీస్ అన్నీ మనమే చేస్తాము. కొట్టాలి శివ గారి, బోయపాటి గారు అయితే జర్నీ ఫ్రమ్ స్టార్టింగ్ డేస్, లాస్ట్ అఖండ కానీ, సరైనోడు కానీ అన్ని మనమే చేసాము. ఇప్పుడు అఖండ 2 కూడా మనమే చేసాము. ఓకే, మీరు ఈ వెహికల్ డిజైనింగ్ అంటే స్టోరీని బట్టి చేస్తారా, లేకుంటే హీరో ఎలివేషన్స్ కోసం హీరో ఎలా, అంటే ప్రభాస్ గారు కానీ, ఎన్టీఆర్ గారు అంటే డిఫరెంట్ హీరోస్ కి డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజ్ ప్రకారం మీరు డిజైన్ చేస్తారా? అన్నీ అండి. బ్యానర్ ఫస్ట్ క్రైటీరియా, బ్యానర్, డైరెక్టర్ టేస్ట్, ఆ హీరో ఎలివేషన్స్, హీరోకి ఎంత ఏ విధంగా ఎయిట్ చేస్తే ఏ క్రేజ్ ఉంటుంది,
అలా అన్ని దృష్టిలో పెట్టుకుంటాం. బడ్జెట్ ఈజ్ ఆల్సో వన్ క్రైటీరియా. అన్ని చూసుకొని ముందుకు వెళ్తాము. అంటే ఈసారి ఎలా అయిందంటే బోయపాటి గారితో అఖండ 2 ట్రావెల్ చేసినప్పుడు ఎలా అయిందంటే ఎవ్రీ మూవీకి వాళ్ళు అడిగినట్టు మనం చేసి ఇచ్చేవాళ్ళము. ఈసారి బోయపాటి గారు తనే ఫోన్ చేసి నాకు మనం ట్రావెల్ చేస్తున్నాము, చాలా మూవీస్ మనం చేసాము, ఆడియన్స్కి బోయపాటి గారు అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, జెనెక్స్ అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, నేను నీకు ఏం చెప్పను, నాకు డిజైన్ చేసి బాలయ్య గారికి అన్నారు. నేను కొన్ని ఇన్పుట్స్ కావాలండి, బాలయ్య గారు ఏంటి సినిమాలో ఏంటి, క్యారెక్టర్ ఏంటి, స్టోరీ ఏంటి, ఇన్పుట్స్ కావాలన్నాను. జస్ట్ 2 లైన్స్లో చెప్పారు ఇన్పుట్స్, చాలా అని చెప్పాను. వెహికల్ నేనే ఏం తీసుకోవాలో చేశాను, దాన్ని ఎలా డిజైన్ చేయాలో వాళ్ళు ఇన్పుట్స్ అడగలేదు, ఏం చేస్తున్నావు అడగలేదు. నా 20 years జర్నీలో అది బెస్ట్ డిజైన్ అండి, వన్ ఆఫ్ ఇట్స్ బెస్ట్ డిజైన్. అది కాక మీకు బాలయ్య గారికి ఉన్న క్రేజ్ మీకు తెలుసు. ప్లస్ బోయపాటి గారు తీసే టేక్స్ ఏదైతే ఉన్నాయో ప్రెజెంటేషను, యాక్షన్ సీన్స్ సరైన వాళ్ళు చూశారు కదా, ఆ జీప్కి అల్లు అర్జున్కి ఇచ్చిన ఎలివేషన్ షాట్స్, ఇట్లాంటి వీళ్ళు ఎంజాయ్ అండి. ఎందుకంటే ఒక క్యారెక్టర్ వచ్చేసి డివోషనల్, అది మీరు ఆల్రెడీ ట్రైలర్ చూశారు. ఇంకో క్యారెక్టర్ వచ్చేసి ఒక మంచి, అది రివీల్ చేయకూడదు నేను, ఒక ఇది క్యారెక్టర్ స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. యూ విల్ ఎంజాయ్ అండి. ఆ వెహికల్ కూడా అలానే ఉంటుంది, క్యారెక్టర్ అలానే ఉంటుంది. పండుగ అంటే ఐ కెన్ సే షూటింగ్స్ కూడా వెళ్తుంటారా సార్? లేదండి, వెహికల్స్ చేయడం వరకే. వెహికల్ చేసి టెక్నికల్ సపోర్ట్ కానీ వాళ్ళకి అన్ని సపోర్ట్స్ ఇస్తుంటాం. అంటే ఇది 70 years వెహికల్ కదా సార్, ఇది దాదాపు అంటే 1 to 3 years కే వారంటీ అయిపోతుంది. మళ్ళీ మనం గ్యారేజ్ కి వెళ్ళేసి సెట్ చేయాలి కదా. 70 years ఇది ఇప్పటికీ చరిత్ర మోచింది ఇది. అండ్ ఇది 4 movies లో కూడా చేయడం జరిగింది. ఇది ఏ మూవీస్ లో యాక్ట్ చేయడం జరిగింది? ఇది ఫస్ట్ కృష్ణగాడి వీర ప్రేమ కథ అండి. మూవీ అంతా దీని మీద ఉంటుంది. ఆ పిల్లలు నాని దీని మీద ట్రావెల్ చేస్తారు. సెకండ్ వచ్చేసి తలైవే ఉంది కదా, కంగనా చేసింది కదా, దాంట్లో అరవింద్ స్వామి చేస్తాడు, ఎంజీఆర్ క్యారెక్టర్ తను యూజ్ చేశాడు. థర్డ్ వచ్చేసి RX100 డైరెక్టర్ అజయ్ వర్మ గారు మొన్న మంగళవారం వచ్చింది కదా హిట్ మూవీ, అది. ఇప్పుడు ఇది 4th ఓజీ చేసాము. ఓజీలో ఇంకా వేరే వెహికల్స్ కూడా ఇచ్చాము, బట్ అవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఉంటాయి. ఓకే, కానీ ఎలివేషన్ వచ్చేసి ఇదే అనమాట. మెయిన్ మూవీకి బ్యాక్ బోన్ లైక్ ప్రకాష్ రాజ్ లాగా కార్ కాబట్టి తన కార్ ఇది. ఓకే, కాబట్టి సార్ ఇది 1955 అంటున్నారు కదా ఈ కారు. ఇది అంతకుముందు ఎవరు వాడారు సార్ 1955? ఇది మనం మైసూర్ నుంచి తెచ్చామండి. అప్పుడు బిఫోర్ 10 years బ్యాక్ అక్కడ మైసూర్లో ఒక పెద్ద ఆయన దగ్గర ఉండేది. తన ఇస్ అ బిగ్ ఫ్యామిలీ. అక్కడి తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు ఇక్కడ హైదరాబాద్ కి? ఆల్మోస్ట్ 10 years పైన. 10 years పైన. ఎందుకు ఇదే తీసుకో అంటే చాలా వెహికల్స్ ఉంటాయి కదా, మీరు ఇది సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది? హ్యూజ్ అండి, పడవకి దీనికి తేడా ఉండదు. అంటే లుక్స్ లో కానీ సైజ్ లో కానీ, అంటే ఆ విలనిజం కానీ, ఆ వింటేజ్ విలనిజం ఇట్లాంటివన్నీ గంభీరమైన ఉన్నప్పుడు పనికి వస్తాయి. బ్యాక్గ్రౌండ్స్ కి ఇట్లాంటి బాగా పనికి వస్తాయి అనమాట. అట్లా మూవీకి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ మీరు చూసారు, నేషనల్ లెవెల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్ తో పోటీ పడుతుంది కాబట్టి ఆ స్టాండర్డ్స్ని తీసుకెళ్లాలనేది మా ప్రయత్నము. ఇంటర్నేషనల్ లెవెల్కి తెలుగు ఇండస్ట్రీని తీసుకెళ్లాలనేది మా ప్రయత్నము. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇట్లాంటి వెహికల్స్ ఇవ్వటము, ఆ స్టోరీ ఏం డిమాండ్ చేస్తుంది, స్టోరీ తగ్గట్టు వెహికల్స్ ఏమి ఇవ్వాలి, మా సజెషన్స్ ఇవ్వటము, మా ఇన్పుట్స్ ఇవ్వటము, డైరెక్టర్ గారి ఇన్పుట్స్ తీసుకోవటము, ప్లస్ వాళ్ళ బడ్జెట్స్ కూడా కన్సిడర్ చేయటము, చాలా అంటే ఇవన్నీ తీసుకొని మనం చేస్తున్నాము ఇవన్నీ. ఇప్పుడు మీరు ఒక్కొక్క మూవీకి అంటే ప్రభాస్ గారికి కానివ్వండి, ఎన్టీఆర్ గారికి కానివ్వండి, నాని గారికి కానివ్వండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి ఇలా ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు కార్ డిజైన్ చేసి పంపించినప్పుడు, కార్ ఏదైనా ఉన్నప్పుడు మీరు ఆ హీరోస్ ని మీట్ అయ్యి ఏమైనా అప్రిషియేషన్ ఏమైనా తీసుకోవడం జరిగిందా? అప్రిసియేషన్ అంటే మొన్న బాలయ్య గారికి ఎలక్షన్స్ గా చేశాను కదా, మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ కి హిందూపురం మొత్తం బాలయ్య గారు దాంట్లో క్యాంపెయిన్ చేశారు. మేడం వసుంధర గారు ఒక మంచి ఇది ఇచ్చారు, కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎందుకంటే బాలయ్య గారికి ఉన్న క్రేజ్ ఏదైతే ఉందో, బాలయ్య గారు అప్పటికి కూడా కొన్ని లక్షల మందికి సెల్ఫీ ఇచ్చారు హిందూపూర్లో మొత్తం, ఎంతమంది వస్తే అంతమందికి. కానీ పరిస్థితుల వల్ల ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కొంతమందికి ఇవ్వలేకపోయాడు. మేడం ఏమన్నారంటే బాలయ్య గారితో మిస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వెహికల్ దగ్గర ఫోటో దిగి దాన్ని అదే అనుభూతి అదే తృప్తితో వెళ్ళిపోయారమ్మా. దట్ వాజ్ చాలా అంటే ప్రత్యేకత అది. థ్యాంక్ యూ అని మేడం గారు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఎందుకంటే మేడం కూడా థ్యాంక్ యూ, మేడం కూడా క్యాంపెయిన్ చేశారు కాబట్టి దట్ వాజ్ ప్లెజర్ అండి. చాలా ఇట్లాంటివి అండి, చాలా అండి. ఎందుకంటే జూనియర్ గారు ఉండొచ్చండి, జూనియర్ గారు కూడా ఏదైనా పర్సనల్ గా ఉన్నప్పుడు కాల్ చేస్తారు, అమర్ వచ్చేయి అని అంటారు, అమర్ గారు అంటారు, చాలా మర్యాద ఇస్తారు. నేను వెళ్తాను, ఇంటికి వెళ్తాను, అక్కడే
కూర్చొని చేస్తాము వర్క్స్. అల్లు అర్జున్ గారు కానీ, బాలయ్య గారి పర్సనల్ వెహికల్స్ అన్నీ నేనే కస్టమైజ్ చేస్తాను. నేనే పర్సనల్ బాలయ్య గారు కానీ, ఇంకా బాబు గారి వెహికల్స్ కానీ, ఇప్పుడు ల్యాండ్ క్రూజర్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెహికల్స్ లైక్ ఎండివర్స్ కానీ, చిరంజీవి గారి పొలిటికల్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు జర్నీ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి వెళ్ళారన్నారు, క్లోజ్ కదా. జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటికి వెళ్ళంగానే ఫస్ట్ ఏం ఆఫర్ చేస్తారు మీకు? తాగడానికి కానీ, తినడానికి కానీ? మంచిగా కాఫీ ఆఫర్ చేస్తారు. చాలా బాగుంది, ఏం చేస్తున్నావు, జనరల్ తన ప్యాషన్ కాబట్టి. తన నెంబర్ ప్లేట్ డిజైన్ కూడా నేనే చేసిచ్చాను, ఎందుకంటే దాని ఆన్లైన్స్ కి ఒక స్టాండర్డ్ ప్లేట్, ఒక ఫార్మాట్ మనమే సెట్ చేసాము. అట్లా అల్లు అర్జున్ గారికి ఆ వెహికల్ మీద సిగ్నేచర్ మనమే స్టార్ట్ చేసాము. AA సిగ్నేచర్ ఏదైతే ఉందో తన వెహికల్స్ మీద వీల్స్ మధ్యలో కానీ, తన క్యారివాన్స్ కానీ, అవన్నీ ఆ ట్రెండ్ మనమే స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి తన క్యాప్స్, టీ షర్ట్స్, తన ఫ్యాన్స్, తన బౌన్సర్స్ అందరూ మీరు చూస్తున్నారు కదా, ఎవ్రీబడి ఈస్ ఫాలోయింగ్ దట్. అట్లా కొన్ని వి మేడ్ సమ్ ట్రెండ్ సెట్టింగ్ టైప్ ఆఫ్ ట్రెండ్ సెటర్స్ మనం కొన్నిటికి. అందుకని యూ కెన్ సీ మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడే లైక్ రంగస్థలం కానీ, జనతా గ్యారేజ్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే సింగిల్ టైటిల్ వస్తుంది. అల్లు అర్జున్ గారికి ఇష్టమైన కార్ ఏంటిదండి? ఎలాంటి ఫీచర్స్ ఉంటే చాలా ఇష్టపడతారు అల్లు అర్జున్? కానీ ఇప్పుడు వాడే ఏదైతే రేంజ్ రోవర్ ఉందో, ఫ్లాషీ ఉండాలి, ఎక్స్టీరియర్ బాడీకి డిఫరెంట్ గా ఉండాలి, వీల్స్ డిఫరెంట్ గా ఉండాలి, అట్లా తన ప్యాషన్ ఇంకోలాగా ఉంటుంది. తన పాత జిఎల్ కి మనం అప్పుడు వీల్స్, టైర్స్ వేసాము, అప్పుడే సిగ్నేచర్ స్టార్ట్ చేసాం. అప్పుడు దువ్వాడ జగన్నాథం టైంలో, డీజే టైంలో. ఓకే, అలా వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని మీరు దాన్ని డిజైన్ చేసేస్తారనమాట. ప్రభాస్ గారి దగ్గరికి వెళ్ళారండి? పాన్ ఇండియా స్టార్ కదా ప్రభాస్ గారు. కలవలేదు. ఎందుకంటే సాహు అయినప్పుడు ఆ టీం అంతా మన స్టోర్లోనే చాలా మీటింగ్స్, డిస్కషన్స్ అయినాయండి. లైక్ ఆర్ట్ డైరెక్టర్ కానీ, ఫైట్ మాస్టర్ కానీ, డైరెక్టర్ కానీ, అందరూ టీం అంతా, డిపార్ట్మెంట్ అంతా డిస్కషన్స్ అన్ని అవుతాయి మన దగ్గరే. ఓకే, బట్ ప్రభాస్ గారిని కలవలేదు. కానీ బాలకృష్ణ గారు చూస్తే కనుక లెజెండరీ యాక్టర్, తను చూస్తే ఒక సింహాన్ని చూసినట్టే అనిపిస్తుంది సెట్లలో. కానీ మీరు బాలకృష్ణ గారితో ఇంటరాక్షన్ అయినప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎలా ఉంటారు? ముందు నిలబడాలంటే కూడా భయపడుతుంటారు. ఎలక్షన్ అప్పుడే మేము డిజైన్ చేసిన క్యాంపెయిన్ వెహికల్స్ ఒక 4 తీసుకొని ఇంటికి వెళ్ళాము. మేడంకి చూపించాను, మేడం హ్యాపీ ఉన్నారు. అప్పుడు షూట్ అవుతుంది, అప్పుడు అన్నపూర్ణ 7 acres లాస్ట్ మూవీ ఉంది కదా, మన డాకుమారే షూట్కి వెళ్ళినప్పుడు అప్పుడు తన క్యాబిన్ లకి పిలిచి తన ఫ్రూట్స్ తను భయపెట్టి వచ్చేయండి ఇంకెంతసేపు అని మేము భయపడిపోయాము. వెహికల్ చూపించాము, ఇంప్రెస్ అయ్యారు, చలో డన్, గోయ్ డన్ అన్నారు. అట్లా డన్. అట్లా మేము ఎవరి దగ్గర కూడా కాంప్లిమెంటే కానీ, డిస్సాటిస్ఫాక్షన్ కానీ, లేదంటే ఇంత డిజైనింగ్ అవన్నీ ఇస్తున్నారు, కొత్తగా ట్రెండ్ కి తగ్గట్టు ఇస్తున్నారు, ఇంకా కాంప్లిమెంట్స్ కాకుండా ఇంకేమొస్తుంది మీకు? అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు సిబిఎన్ గారితో కూడా చాలా క్లోజ్ అని విన్నాను, చంద్రబాబు నాయుడు గారితో, ఇప్పుడు మన ఏపీ సీఎం. అసలు మీకు సిబిఎన్ గారు ఎప్పుడు పరిచయం అయ్యారు? అసలు సిబిఎన్ గారు అంటే ఎందుకంత ఇష్టం? అంటే పరిచయం అనే దానికన్నా ఇష్టము, ప్రేమ, గ్రాటిట్యూడ్ అండి. అదే పరిచయం అనే దానికన్నా. ఎందుకనంటే 2005 మనం ఈ ఏరియాలో స్టార్ట్ చేసాం బిజినెస్, మాదాపూర్ 100 feet రోడ్ 2005లో. అప్పుడు ఈ రోడ్స్ ఇవి ఏం లేవు, 100 feet రోడ్స్. కాబట్టి జర్నీ, మన కెరియర్, మన బిజినెస్, మన ప్రొఫైల్ అంతా సిబిఎన్ గారి వల్లనే జరిగింది. అవునా? ఎందుకంటే 2099-2000లో హైటెక్ సిటీ రావటము, ఈ ఏరియా ఇటు ఎక్స్పాండ్ అవటము, రోడ్స్ కానీ, ఈ గ్రోత్, ఈ డెవలప్మెంట్ అన్ని. కాబట్టి అది ఆ ఇష్టము, ప్రేమ, విజనరీ లీడర్ అనుకోండి. ఇండియాలోనే ది బెస్ట్ కదా. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఫస్ట్ ప్లేస్ ఇన్ సీఎంలో ఫస్ట్ లీడింగ్ ప్లేస్, లైక్ స్ట్రాంగెస్ట్ పర్సన్లో 4th place, లైక్ అమిత్ షా, మోడీ గారి తర్వాత చంద్రబాబు నాయుడు. కాబట్టి ఫేమస్ పర్సనాలిటీ, కాబట్టి ఇష్టము, ప్రేమ. ఆ కష్టకాలంలో బాబు గారు అరెస్ట్ అయినప్పుడు అండ్ దెన్ వీ కేమ్ అవుట్ అండ్ సపోర్టెడ్ ఇన్, మీరు చూసే ఉంటాడు, గ్రాటిట్యూడ్ ఈవెంట్ కానీ, ఆ ప్రేమతోని, ఇష్టంతోని ఆ బ్యానర్ కట్టడము, వైఎస్ఆర్సీపీ లీడర్స్కి, పార్టీ సపోర్ట్కి నేను సర్వీస్ చేయనని. దట్ వాజ్ ఎ సెన్సేషన్ అప్పుడు ఆ టైంలో. ఇంకా అట్లా ఎలక్షన్స్కి మేము కూడా క్యాంపెయిన్ చేశాము. ఒక సిబిఎన్ ఫోరం అని ఒక ఫోరం ఎస్టాబ్లిష్ చేశాను, దానికి నేను ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. దాని తర్వాత ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేయటం, ఎలక్షన్స్ అయిపోయినాక ఇంకా మళ్ళీ బ్యాక్ టు తెలంగాణ. ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ నాకు ఏ పార్టీకి సంబంధం లేదు. ఐ నెవర్ డన్ ఓటింగ్ ఫర్ ఎనీ పార్టీ, ఎనీ మీటింగ్స్ కానీ, లేదంటే లీడర్స్ వెళ్ళి కలవటం కానీ. ఇంతవరకు మన అసోసియేషన్ ఓన్లీ ఆటోమొబైల్ అసోసియేషనే కానీ నథింగ్ పొలిటికల్ అసోసియేషన్ ఏం లేదు. కలిసారా సిబిఎన్ గారిని? ఎన్ని టైమ్స్ కలిసారు? రీసెంట్గా అంటే నేను ఎప్పుడైనా, నా ఒకటే ఆలోచన ఏంటంటే, నేను ఎప్పుడు డిస్టర్బ్ చేసి వాళ్ళ టైంని, వాళ్ళని ఇది చేయొద్దు అనేది నా ఆలోచన.
నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళి కలవలేదు. లాస్ట్ ఒక మీటింగ్లా వెళ్తూ బాబు గారు ఆగి వెనక్కి తిరిగి భుజం తట్టి బాగా చేసావు, ఒకసారి వచ్చి కలవమన్నారు. అప్పుడు నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి కలిశాను. అప్పుడు మేము చేసినవి చెప్పాము. నా ఇంటెన్షన్ ఏంటంటే అలా బాబు గారు పిలిచినప్పుడు వెళ్దాము, మనం ఎందుకు మన వర్క్ ని చూసి పిలవాలి అనేది నా ఆలోచనతోనే. దెన్ హీ అప్రిషియేటెడ్ అండ్ హీ సెడ్ దట్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ తెలంగాణ అండ్ చాలా చేద్దాము, ఆంధ్రాకి చాలా చేశారు మీలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ అని చెప్పటము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనం వెనకాల పడటం కన్నా ఒక విజనరీ లీడర్, ఒక పర్సనాలిటీ మనని అప్రిషియేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎలక్షన్స్ టైంలో కార్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇబ్బంది పడుతున్నారు, జనాలను కలవడం, పైకెక్కి హ్యాండ్ ఊపడం కానీ కలవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఒక డిజైన్ చేశారు, ఏంటి సార్ అది? అది ఎండీవర్ ఉంది కదా మీకు, ఇప్పుడు ఎక్కడైనా చాపర్లో వెళ్ళి ఫ్లై అయిన తర్వాత అక్కడి నుంచి లోకల్ ప్లేస్ మీటింగ్ ప్లేస్కి ఎండీవర్స్లో వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు తను బయటికి వచ్చి పబ్లిక్ని ఇది చేయాలి, కలవాలి, చూడాలి, వాళ్ళకి అనుభూతి ఇవ్వాలనేది తన ఆలోచన. కాబట్టి ఎండీవర్లో ఏంటంటే సన్ రూఫ్ ముందు నుంచి వెనక్కి వెళ్తుంది, ఫ్రంట్ నుంచి, కాబట్టి ఫ్రంట్ సీట్ నుంచే నిలబడే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మధ్యలో ఆమ్రెస్ట్ కొంచెం పెద్దగా ఉంటుంది, అటో కాల్ ఇటో కాల్, డ్రైవర్ డ్రైవ్ చేయడం ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే డ్రైవర్కి చాలా టాస్క్ ఉంటుంది, ఆ కంట్రోల్ చేయటము. రీసెంట్గా మీరు చూసారు యాక్సిడెంట్స్ అవ్వటం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయమని చెప్పి వాళ్ళ టీంకి చెప్పారు. వెనక సీట్లోంచి నిలబడే ఆప్షన్ కావాలన్నారు. బట్ వాళ్ళు ఎక్కడ సెర్చ్ చేసినా ఎవరు కాదని చెప్పారు. బట్ నా దగ్గరికి అప్రోచ్ అయ్యారు ఈ ఎలక్షన్ కాక లాస్ట్ ఎలక్షన్ అప్పుడు, అమర్ గారు ఉన్న తర్వాత ఇంకెందుకు ప్రాబ్లం. కానీ వాళ్ళు కొన్ని ఇబ్బందులు చెప్పారు. గన్మెన్స్ కూడా నిలబడలేకపోతున్నారు, వంగిపోతున్నాయి, కింద పడిపోతున్నారు, వాళ్ళకి పైన పట్టుకోవడానికి కూడా ఇది లేదు అని అంటే, దాన్ని కూర్చొని ఆలోచించి దాన్ని రివర్స్ చేసేసి కింద పైన ఫినిషింగ్ చేసి చేయనట్టు ఫ్యాక్టరీ ఫిట్టింగ్ లాగానే చేసి ఇచ్చాము. సైడ్స్ కూడా అటు 10 మంది ఇటు 10 మంది నించున్న పైన హ్యాండిల్ పట్టుకోవడానికి మెటల్ చేసి ఇచ్చాము. దట్ వాజ్ అవర్ గ్రేటెస్ట్ ప్రాజెక్ట్ అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి ఇష్యూస్ లేవు. అంటే మీరు అందరి దగ్గర కన్సల్ట్ అయ్యారు కానీ ఎవరి దగ్గర సొల్యూషన్ దొరకలేదు. కానీ జెనెక్స్ అమర్ గారి దగ్గర సొల్యూషన్ దొరికింది. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వెళ్ళి మీకు ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది? పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రామచంద్రపురంలో లాస్ట్ ఎలక్షన్ అప్పుడు ఒక పెద్ద సభ అయింది. ఆ రోజు ఆల్మోస్ట్ 25,000+ పీపుల్ వచ్చారు. ఆ రోజే ఆ మీటింగ్లో నాకు మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ రోజే ఫ్యాన్స్కి చెప్పాను, ఓజీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ఇట్స్ పూనకాలు పండగే మీకు అని చెప్పాను. అప్పుడు లాస్ట్ 1 year బ్యాకే. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ మూవీ అని అప్పుడే చెప్పాను. సేమ్ ఇవాళ అదే చూస్తున్నాం మనము. ఎందుకంటే అన్నీ అంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా మనకు చెప్పలేదు కానీ, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నాకు అందరు తెలిసిన వాళ్ళే, ఆనంద్ సాయి గారు కానీ అందరూ దే ఆల్రెడీ టెలింగ్ మీ చెప్తుంటారు కాబట్టి. ఓకే. కానీ సెలబ్రిటీస్ ని కలవడం, వాళ్ళతో వర్క్ చేయడం, వాళ్ళకి ఇష్టమైన వస్తువుని ఇవ్వడం అంటే రియల్లీ గ్రేట్ కదా. ఎలా ఫీల్ అవుతుంటారు ఒక సెలబ్రిటీస్ కి వాళ్ళు చెప్పిన పాయింట్స్ ని పెట్టుకొని మనము అది అవుట్పుట్ ఇచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ నుంచి అలా కాంప్లిమెంట్ వచ్చినప్పుడు? అంటే ఎట్లయిపోతుందంటే అండి, కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు ఇంకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి, ఇంకా దాన్ని బాధ్యతలు పెరుగుతుంటాయి. కాబట్టి అది ఒకవైపు సంతోషము, ఒకవైపు ఇది ఉంటుంది లోపల. అది ఒక మూవీ హిట్ అయిన తర్వాత డైరెక్టర్కి ఎలా ఉంటుంది, నెక్స్ట్ మూవీ ఇంకా ఛాలెంజింగ్ గా చేయాలనేది ఎలా ఉంటుందో మాకు అలానే ఉంటుంది. ఇవాళ సంతోషిస్తే కాదు కదా, రేపు వచ్చే ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనేది ఒక భయం ఉంటుంది. మహేష్ బాబు గారు ఎప్పుడైనా కలిసారండి? మహేష్ బాబు గారు కలవలేదండి, తన మూవీస్ చాలా చేసాము. మన గుంటూరు కారంలో మహేష్ గారికి ఇచ్చాను, వెహికల్ ఇచ్చాను, తన మూవీస్ అన్ని చాలా చేసాము. బట్ నేను పొలిటీషియన్స్ కలవటం కానీ, హీరోస్ ఇంట్రెస్ట్ ఉండదు అంటే వర్క్ లో బిజీ ఉంటాము, అలా షెడ్యూల్ అయిపోతుంటుంది. ఓవరాల్ గా జెనెక్స్ అంటే అందరికి తెలుసు, ఇప్పుడు ఓజీ అనగానే తర్వాత జెనెక్స్ అని తెలిసిపోయింది ఇప్పుడు. అండ్ రెడ్ ఏంటి అండి స్పెషాలిటీ ఏంటిది? రెడ్ ఇష్టమైన కలర్ అండి, బ్రాండ్ లోగో అది కలర్ అది. కాబట్టి ఎవరు కూడా డేర్ చేయరు రెడ్ కలర్ యూజ్ చేయాలని. ఆటోమొబైల్ ఫీల్డ్ లో రెడ్ యూజ్ చేస్తే అమర్ అని వేస్తారు, అమర్ కలర్ యూజ్ చేస్తున్నాం అంటారు. అందుకనే ఎవరు కూడా రెడ్ యూజ్ చేయరు. బట్ ఒక గొప్ప ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఏదైనా రెడ్ వస్తువులు కనపడినప్పుడు ఇది అమర్కి కొని ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. అలా చాలా సంతోషకరం, అలా చాలా సంతోషకరం అండి. అట్లా
సూపర్. కానీ ఇది 70 years కదా సార్, ఇప్పటికి ఇది కండిషన్ ఉందా? షూటింగ్ లో ఏమైనా నెట్టడం తోయడం జరిగిందా, లేకుంటే మంచిగా నడిపారా? ఇది మంచిగా నడిపారండి. అంటే అది ఉంటేనే కదా, లేకపోతే ఎంత దూరం మనం తోయగలుగుతాం. అది నడిపారు. అంటే లాంగ్ వెళ్ళేటప్పుడు, ఇప్పుడు గాడ్ ఫాదర్ ఉంది, చిరంజీవి గారికి చేసాం మెర్సిడీస్. లాంగ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఫ్లాట్ బెడ్ మీద పంపిస్తాము. అక్కడ అది ఊటీలో షూట్ అయింది మొత్తం, చాలా వరకు షెడ్యూల్. కానీ అట్లా సపోర్ట్ ఇస్తాం, ఎందుకంటే ఈ వింటేజ్ వెహికల్స్ అంత దూరం నడవండి. అట్లా 6 tier వెహికల్ కూడా బెంగళూరులో షూట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అలాంటి డ్రైవ్లు వెళ్ళిపోతాయి. అట్లా డిఫరెంట్ వెహికల్స్ అట్లా డిఫరెంట్ గా మనం ఇచ్చేస్తాం. ఇది ఇంజన్ అంతా పర్ఫెక్ట్ ఉంటుందా సార్? కండిషన్ అండి అంత. కానీ అప్పటి ఇంజన్స్ చాలా మంచిగా ఉంటాయని అంటారు. ఇవన్నీ ట్రక్ ఇంజన్స్ అండి. అప్పట్లో ట్రక్ చైతన్య రథం అది ఇంజన్ ఇది ఇంజన్ ఇవన్నీ పెద్ద ఇంజన్స్ కదా, డీజిల్ ఇంజన్స్ అన్ని సేమ్ అండి. ఓకే. ఇది ఎన్ని డేస్ చేశారు సార్ ఓజీలో షూట్? దీంతో 7 days పైన చేశారు. 7 days పైన చేశారు. ఈ బుజ్జిది 7 days చేసింది అనమాట. గ్రేట్. ఇది లేనిది ప్రకాష్ రాజ్ గారు బయటికి రారు కదా, అలా ఉంటది. బాగుంటుంది. అంటే అందరు హీరోసే కదా, హీరోయిన్స్ ఎవరైనా అప్రోచ్ అయ్యారు? అమర్ గారు మాకు ఇది ఒకటి కార్ డిజైన్ చేయాలి, ఇలా ఉండాలి మాదని, ఏ హీరోయిన్ అయినా మీకు చేసాం కదా. అరవింద సమేత పూజ హెగ్డే తను ఎన్టీఆర్ ని వెతుక్కుంటూ వెళ్తుంది కదా, అది దట్ వాజ్ మై వెహికల్ ఓన్లీ. అట్లా హీరోయిన్స్ ఎలివేషన్ కూడా చేసాము. హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ కూడా చేసాము, చాలా చేసాము. హీరో మెయిన్లీ నేను ఐ డూ ఫర్ హీరో, హీరోయిన్ అండ్ విలన్ కోసం చేస్తాను. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి ఎలివేషన్ షాట్స్ ఉంటాయి కాబట్టి. అట్లా వినే విదే రామ, వాల్టేర్ వీరయ్య, అలా చెప్పుకుంటూ పోతే చాలా మూవీస్ ఉన్నాయి. అరవింద సమేత కానించి గుంటూరు కారం, చాలా ఉన్నాయి అసలు చెప్పడానికి. 100 కదా, 100+ మూవీస్ అండి. అండ్ ఏదైనా మూవీ తీయాలి అని కొంచెం డిఫరెంట్ గా ఒక హీరోయిజం రావాలంటే జెనెక్స్ అమర్ ఎక్కడ ఉన్నారు ఒకసారి కాల్ చేయండి అంటారు. ఎందుకంటే మన కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే అండి, జనతా గ్యారేజ్ అప్పుడు ప్రొడక్షన్ అంతా తిరిగారు, వాళ్ళకి కావాల్సిన సెట్ కావాల్సినవి. కానీ అందరూ జెనెక్స్కి వెళ్ళండి అని అంటున్నారు, కానీ ఎవరు చెప్పట్లేదు. తర్వాత వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, వాళ్ళకి క్లారిటీ లేదు ఏం కావాలో. మీకు తెలుసు కదా, ప్రొడక్షన్ వాళ్ళకి ఆటోమోటివ్ క్లారిటీ ఉండదు. దాన్ని నన్ను అడిగారు బడ్జెట్స్ ఏంటంటే, నేను ఎలా అంటే ముందు చేద్దాము తర్వాత చూసుకుందాం అంటాను. ఎందుకంటే క్లారిటీ లేనిది మనం బడ్జెట్స్ ఇవ్వలేము కదా. అట్లా మా అప్రోచ్ అలా ఉంటుంది. బట్ చేసిన తర్వాత అవుట్పుట్ వచ్చిన తర్వాత మనం చాలా సంతోషిస్తాం మనం కూడా. ఎందుకంటే ఆ గ్యారేజ్లో వాడిన ఎన్టీఆర్ గారి బైక్ కానీ, మోహన్ లాల్ గారి అంబాసిడర్ కానీ, హ్యాండ్ గేర్ అంబాసిడర్ కానీ, చిన్న మోపెడ్స్ కానీ, టీవీఎస్ అప్పుడు 35cc మోపెడ్స్ కానీ, అట్లా ప్రొడక్షన్లో వాడిన ప్రాపర్టీస్ అన్నీ, లైక్ మెషినరీ, బ్రాండింగ్, కార్స్, ఇంజన్స్, స్క్రాప్, ఎవ్రీథింగ్ అన్నీ మనం దానికి సపోర్ట్ చేయటము. అలాగే కాకుండా టెక్నికల్ సపోర్టు, ఆపరేషనల్ సపోర్టు, మిషన్స్ ఆపరేషన్ కానీ అట్లా డన్. ప్లస్ అక్కడ ఎక్కడెక్కడ ఎలా ప్లేస్ చేయాలి, ఆ గ్యారేజ్ అంతా బాగా రావడానికి కారణం ప్రకాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ అయితే, రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ బై మీ. ఓకే. కానీ ఇంత వర్క్ చేశారు కానీ అమర్ గారు ఎందుకు ఫోకస్ కాలేకపోయారు ఇన్ని రోజులు? అంటే మేము కార్లు చూస్తుంటాం, బ్లాస్ట్ అవుతుంటాయి, మంచి మంచి కార్స్ వాడుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఎంత కష్టపడితే అది అవుట్పుట్ అంత బాగా వస్తుంటది. అమర్ గారు ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు? ఎందుకంటే అండి, తెలుగు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లలో ఈ ఆటోమొబైల్ అనేది ఒక క్రాఫ్ట్ లాగా గుర్తింపు లేదండి. దట్ వాజ్ వన్ రీజన్. ఒకటి ఏంటంటే అదొక రీజన్. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్లలో ఆటోమొబైల్ ఉంది కానీ ఓన్లీ ట్రావెల్స్ కేటగిరీలో ఉంది, ఒక డిజైనింగ్ కేటగిరీ లేదండి. దానివల్ల ఏంటంటే లేదు కాబట్టి కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, మ్యూజిక్ కానీ, మేకప్ ఆర్టిస్ట్ కానీ, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కానీ, లైటింగ్ డిపార్ట్మెంట్ కానించి ఇట్లా అన్నీ ఉన్నాయి కానీ ఈ డిపార్ట్మెంట్ లేదు. దానివల్ల నేను ఫైట్ చేసేది అదే, ఇది ఒక డిపార్ట్మెంటు, దీన్ని గుర్తించినప్పుడే. ఎందుకంటే మూవీ ఇప్పుడు నేషనల్ లెవెల్ కాదండి, ఇంటర్నేషనల్ లెవెల్ ఉన్నాం మనం. బికాస్ ఆఫ్ బోయపాటి గారు, రాజమౌళి గారు, సుజిత్ గారు, ఇట్లా త్రివిక్రమ్ గారు, అప్కమింగ్ ఎవరైతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారో ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి వల్ల మూవీ ఇండస్ట్రీ వెళ్తుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, ఒక మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రొడక్షన్ కంపెనీ కానీ, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఆల్రెడీ చాలామంది మాకు వచ్చిన తర్వాత మాకు అనిపించింది ఇదొక డిపార్ట్మెంటు, ఇదొక క్రాఫ్ట్ లాగా చేయాలి. స్టోరీ దగ్గర నుంచి క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది, బడ్జెట్ ఏంటి, ఎలా సబ్జెక్ట్ ఎలా ఉంది ఏంటనేది దృష్టిలో పెట్టుకొని దాన్ని చేయాలి. కొన్నిసార్లు ఇబ్బంది ఏమవుతుందంటే అండి, ప్రొడక్షన్ అప్పుడు ఏది అవైలబుల్ ఉంటే ఆ వెహికల్ పెట్టేస్తున్నారు, తర్వాత కంటిన్యూషన్ షార్ట్స్ అవి ఉండవు, ఆ కలర్ ఉండదు, ఆ వెహికల్ ఉండదు, అలా ఏదో ఒకటి పెట్టేస్తున్నారు. అలా ఇబ్బందులు పడకుండా ఇప్పుడు ఈ వెహికల్ ఉందండి, డ్యూ టు పొలిటికల్ రీజన్ షూటింగ్ 2 years నడిచింది. అంటే మనం అసోసియేట్ అయినాం కాబట్టి ఫస్ట్ డే ఇచ్చాను, లాస్ట్ డే కూడా ఇచ్చాను షూటింగ్కి. కాబట్టి అంత గ్యాప్ వచ్చినా కానీ అదే వేరే వాళ్ళు అయితే పాసిబుల్ కాదు.
కాబట్టి నేను చెప్పాలనుకుంది ఏంటంటే అండి, ఇది ఒక క్రాఫ్ట్ లా గుర్తించాలి. తెలుగు ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉన్నారో తేజ గారితో కూడా మాట్లాడాను, చాలా మందితో మాట్లాడాను, అందరూ ముందు తీసుకెళ్దామన్నారు. ఆ, ఆ, ఎవరైనా అంటే నేనే అని కాదు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది ఒక క్రాఫ్ట్ లాగా పెట్టుకొని స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఒక కంపెనీ, ఒక డిజైనింగ్ కంపెనీతోని మీరు ఇది చేసేసి వెళ్ళాలనేది నా ఆలోచన. సో దట్ ఏంటంటే అండి క్వాలిటీ ఆఫ్ పెరుగుతుంది. లైక్ మ్యూజిక్ ఎంత ఇవాళ రేపు ఫోటోగ్రఫీ, మ్యూజిక్, కాస్ట్యూమ్ అన్ని ఇంపార్టెంటే కదా. ఇవాళ రేపు కార్స్ కూడా ఇంపార్టెంటే కదా. ఎందుకంటే తమిళ్, కన్నడ, హిందీ అన్ని లాంగ్వేజ్ మూవీ తెలుగుకి వెళ్ళి చూస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్సో తెలుగు చూస్తుంది కాబట్టి, తెలుగుకి వెళ్ళి చూస్తున్నారు కాబట్టి, అది మనం ఇది చేయాలి కాబట్టి దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి, గుర్తుపట్టాలి. మీకు కూడా ఒక దెన్ మనకి అప్పుడు ఆటోమేటిక్ ఐడెంటిటీ ఉంటుంది, క్రాఫ్ట్ ఉంటుంది, టైటిల్స్లలో ఉంటుంది. ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారికి ఏమైనా పర్సనల్ గా డిజైన్ చేశారా? అది వాళ్ళు ఉంటాయి కదండి, మన రోల్స్ రాయ్స్లు అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కామనే. అవన్నీ పర్సనల్ వెహికల్స్ అన్ని కామనే. లోకేష్ గారు కానీ, బాబు గారు కానీ, బాలయ్య గారు కానీ అందరూ చేస్తుంటారు. ఓన్లీ తెలుగు మూవీస్ కెనా, హిందీ ఏమన్నా వెళ్ళడం? హిందీ అంటే బయటికి వెళ్ళి చేయలేదు మనము, బట్ హిందీ, కన్నడ, తమిళ్ ఫిలిం సిటీలో షూట్స్ అవుతుంటాయి కాబట్టి అక్కడ వాటికి చేసాము. రీసెంట్ గా అజిత్ మూవీకి అవుట్ చేసాము ఫిలిం సిటీలో షూట్ అయినప్పుడు. అది కొంచెం కస్టమైజ్ చేసే పని అది. ఎందుకంటే బైక్ స్టార్ట్ చేసి అది వచ్చినప్పుడు కింద ఏదైతే గేట్ ఉంటుందో పైకి లిఫ్ట్ అయ్యాలి, అది కాన్సెప్ట్ మనం డిజైన్ చేసి ఇచ్చాము. సాహులో కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చేసి ఇచ్చాము. లాస్ట్ కి హీరో విలన్ ఆపోజిట్ కూర్చున్నప్పుడు ఆ మధ్యలో యాస్ట్రా ఇలా పైకి వచ్చేస్తుంది చూసారా, అది మనమే కాన్సెప్ట్ డిజైన్ చేసాము. కింద దానికి మోటార్ సెట్ చేసి రిమోట్ ఆపరేటింగ్ చేసాము. స్టూడియోలో చేసినప్పుడు షూట్ మేము బయట నుంచి ఆపరేట్ చేయటము, అట్లాంటి ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మన వైపు చూస్తారు, మనమే దాన్ని చేసిస్తాము. కాబట్టి అట్లాంటివి నా దగ్గరికి వస్తాయి. అంటే బేసికల్గా ఏంటంటే నేను చిన్నవి అయితే నేను కూడా చేయలేను, ఎందుకంటే వాళ్ళకి వర్కౌట్ కాదు. ఎందుకంటే మై వర్క్ ఈ సంథింగ్ కొంచెం డిఫరెంట్, యూనిక్ ఉంటుంది కాబట్టి కొంచెం బడ్జెట్స్ కూడా వర్కౌట్ కావు. బడ్జెట్ ఎంత ఉంటుంది అంటే జెనెక్స్ అమర్ గారిని సంప్రదించాలంటే ఎంత బడ్జెట్? డిపెండ్స్ అండి, తీసుకోకుండా చేసిన రోజులు ఉన్నాయి. 20 lakhs బడ్జెట్. వాల్టేర్ వీరియా మొత్తం మూవీ చేసాము, ఇట్ వెంట్ అప్ టు 20 lakhs బడ్జెట్. అది అంటే ఉన్నాయండి, జీరో చేసినవి ఉన్నాయి, ఫ్రీగా చేసినవి ఉన్నాయి, చిన్న మూవీస్ కి చేసినవి ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి. పే చేసినవి ఉన్నాయి, పే చేయని ఉన్నాయి, కొన్ని మూవీస్ ఆగిపోయినవి ఉన్నాయి, అన్ని రకాలుగా ఉంటాయి కదా. మీకు తెలిసిందే కదా, బిజినెస్ అన్నప్పుడు ఎస్పెషల్లీ మూవీలా అన్నప్పుడు, పొలిటికల్ అన్నప్పుడు ఉంటాయి కదా. ఓకే. అండ్ ఒకసారి ఈ కార్ ని లుక్ వేసుకుందామా సార్? ఒక్కసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు, ఏందో కొత్త ఉన్నాయి. నెంబర్ కూడా అప్పట్లో ఇంట్రెస్టింగ్ ఉండేది, 55 లా ఆ సిరీస్ అలా ఉండేది, మెన్ అని. ఓకే. మెన్ 9669 నెంబర్ కూడా అలానే ఉండేది. ఏంటి సార్ అది ఏంటిది సార్ దాన్ని? మెన్ అంటే మొగాడు, ఒక్క మొగాడు అలానే కాదు, 3 letter తో ఉండేది సిరీస్ అప్పుడు. AHJ గానీ, ABN గానీ అట్లా ఉండే కదా, సిరీస్ అలా ఉండేది అనమాట. మూవీలో కూడా ఇది జెనెక్స్ అని ఉంటుందా సార్? వేరే లేదు, మూవీలో వేరే నెంబర్ ప్లేట్ వేరే ఉంటుంది, మూవీలో నెంబర్ ప్లేట్. ఇదేంటి సార్ ఇది డిజైన్ వచ్చేసి మమ్మీ, అది డాడ్జ్ లోగో అండి. అది ఓకే, అది డాడ్జ్ ఏదైతే ఉందో ఇది సింబల్ ఆఫ్ డాడ్జ్ అన్నమాట. ఓకే. అది నేను అనుకున్న మమ్మీ లాగా ఉంది, అది ఈజిప్ట్ లో ఉంటాయి చూడండి, అట్లా షేప్ ఉందని నేను దాని లోగో అండి, డాడ్జ్ అది. ఓకే. ఇది కూడా చాలా, ఇవన్నీ అప్పుడే అండి, అప్పుడు డిజైన్స్ ఇవన్నీ. దీంట్లో ఏది ఎక్స్ట్రా ఇప్పుడు లేటెస్ట్ ఏమీ లేదు, అవన్నీ అప్పటి తగ్గట్టే డిజైన్స్ అండి ఇవన్నీ. మీరు ఇవి వెహికల్స్ రాగానే ఫస్ట్ ట్రయల్ చేస్తారా నడపడానికి? ఒక యాంగ్జైటీ ఉంటది కదా, నడపాలి మనం కూడా ట్రై చేయాలి. ఓకే. ఒకసారి మీరు ఏమైనా రీప్లేస్ అప్పుడే అండి ఇవన్నీ, వీల్స్, ఈ లోగోస్, ఈ హ్యాండిల్ కూడా ఆపరేషన్ చూసారు కదా, డిఫరెంట్ గా ఉంటుంది. దాని హెవీనెస్, స్టీరింగ్, హ్యాండ్ గేర్, ఇవన్నీ సీటింగ్ చాలా బాగుంది. ఈ క్రోమ్ లైన్, ఈ ఫ్రంట్ నుంచి ఈ లైన్ ఇట్లా వచ్చి జిగ్జాగ్ వెళ్ళటము, ఇవన్నీ ఏంటంటే స్టాండర్డ్ అండి. కానీ టైర్ కూడా సీనియర్ అని ఉంది సార్, అది అప్పట్లో అండి. అప్పటి డిజైన్స్ సన్న టైర్లు వచ్చాయి కదా అప్పుడు. కానీ నేను ఎంత కాపాడుకుంటే ఇవాళ మీరు వీల్స్ తోనే కూడా దీన్ని ప్రజెంట్ చేస్తున్నట్టే గ్రేట్ కదా సార్. ఓకే, సూపర్. ఇంకా ఒకసారి చూద్దాం మన లుక్. స్టీమర్ దా సార్ ఇది, బోట్ అంటే సైజ్ ఎగ్జాంపుల్ చెప్పానండి మీకు. అంటే బోట్ సైజ్ అంత ఉంటుంది, చాలా హ్యూజ్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది 30 feet దాకా ఉంటుంది ఆల్మోస్ట్. ఇది వెహికల్ 25 to 30 feet ఉంటుంది వెహికల్. ఇప్పుడు ఈ సైజ్ లో ఏ కార్స్ లేవు. ఇప్పుడు రోల్స్ రాయ్స్ అట్లాంటి కార్స్ కొన్ని ఉంటాయి ఈ సైజ్ లో. ఇప్పుడు ఈ సైజ్ లో ఏ కార్స్ లేవు. ఒకవేళ ఇప్పుడు ఇది కొనాలంటే ఎన్ని కోట్లు ఉంటుంది, ఎన్ని లాక్స్ లో వస్తుంది ఇది?
డిపెండ్స్ అండి, వింటేజ్ కదా, ఇష్టమైన వాళ్ళు అరౌండ్ 25-30 lakhs ఉంటుంది వింటేజ్ వెహికల్ కాబట్టి. బాగుంది. ఇంటీరియర్ కూడా ఇప్పట్లో ఉన్న డిజైనింగ్ వేరే ఉందా సార్, లేకుంటే అప్పటి సేమేనా? సేమ్ ఆల్మోస్ట్ 95% సేమే అండి. కొంచెం కాస్మెటిక్ చేంజెస్ ఉంటాయి అంతేగాని 5%. ఆల్మోస్ట్ 95% అంతా అదే అండి. ఈ గ్లాస్ కర్వ్స్ కానీ అన్ని అవే అండి. కొంచెం సీట్ కవర్స్, కొంచెం బేసిక్స్ అవి కొన్ని చేంజ్ అవుతాయి అంతేగాని మిగతా బాడీ లైన్, ఆ క్రోమ్ ఐటమ్స్ అన్ని అప్పటి అండి. దాంట్లో ఏమి. కానీ అప్పట్లో కూడా సాంగ్స్ వినేవాళ్ళ సార్? అది టేప్ రికార్డ్ లాగా ఉంది. ఎఫ్ఎమా? ఒకసారి కూర్చుందామా సార్ కార్ లో? డెఫినెట్లీ. వావ్, 70 years కార్ లో మనం కూర్చుంటున్నాం. ఎవరికి కూర్చోలేదు, ఎవరికి ఇంటర్వ్యూలో కూర్చోలేదా? ఓకే, మేమే ఫస్ట్ టైం. ఓ హాయ్, ఓజీ 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 ఓజీ. లేపి పైకి వావ్, సూపర్. ఇది హ్యాండ్ గేర్. ఇది ఎఫ్ఎం లాగా అనుకున్నాను. ఎఫ్ఎంఏ కానీ అంటే అప్పట్లో ఇట్లనే ఉండేది, చిన్న చిన్న అప్పటిదే ఇది అంతా. కానీ స్టీరింగ్ కూడా చూస్తే చాలా స్మూత్ గా ఉంది కదా సార్? అప్పట్లో ఇది అంతా ఇది అప్పటి అండి, ఇప్పుడు ఏమి ఇది లేదు. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్. ఓకే, ఇది సార్ ఇది గేర్ అండి. గేర్. ఓకే, మాకు ఇప్పుడు గేర్ ఇక్కడ వస్తుంది. ఫ్లిప్ చేసి గేర్ ఇది. ఎఫ్ఎం కూడా మీరు చూస్తే అప్పట్లో స్టేషన్స్ అన్ని ఇట్లా ఉండేవి అనమాట. స్టేషన్స్ అన్ని చేంజెస్ ఉన్నాయి. అవును, ఇప్పుడు అంతా వేరు వేరు కదా. 94 అట్లా ఉండేవి అప్పట్లో. స్టేషన్ రేడియో స్టేషన్ ఇలా ఉండేది. సూపర్. ఇది కూడా ఇది సౌండ్ ప్రూఫ్ కదా స్పీకర్? ఇది స్పీకర్ అండి. కానీ చాలా బాగుంది సార్, కూర్చుంటే కూడా హాయిగా ఉంది, లగ్జరీగా కదా. చాలా బాగుంది. కానీ అప్పట్లో ఏసీస్ ఉండేనా సార్? ఏసీ లేవు కదా? లేదు కదా. అవును, తర్వాత బ్లోవర్స్ అయి పెట్టారు. నైస్ సార్, థ్యాంక్ యూ అండి. కానీ ఓవరాల్ గా చాలా బాగుంది సార్ కార్. దీన్ని చూసినా కూడా అండ్ మూవీ కూడా చాలా హిట్ టాక్ కూడా వచ్చింది అండ్ డైరెక్ట్ రావడం జరిగింది. సార్ ఇది దేంతో సార్? డీజిలా? అప్పట్లో ఏముండే? డీజిలేనా? డీజిల్తోనే మొత్తం. దీన్ని మీరు తెచ్చిన తర్వాత ఏమైనా మాడిఫై చేశారా? కొంచెం రెస్టోర్ చేసామండి, బాడీ ఇంజిన్ అన్ని రెస్టోర్ చేసాము. ఓకే, అంటే కొంచెం రస్టింగ్ ఉండే బాడీలో, ఇంజిన్ కూడా కొంచెం రెస్టోర్ చేసాము. ఓకే, ఓవరాల్ గా మీరు అన్ని వెహికల్స్ ఇస్తుంటారు కదా, వెహికల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి సార్? ఇక్కడ అన్ని మన గ్యారేజెస్ లో ఉంటాయండి. అక్కడ 4 అక్కడ 4 అలా ఉంటాయి. ఓకే, ఎన్ని గ్యారేజెస్ ఉన్నాయి మీకు? మాకు 6 ఉన్నాయి. 6 ఉన్నాయా? ఒకటి ఇక్కడ ఉంటది, అది గ్యారేజేనా? అన్ని ఇదే రోడ్ లో ఉంటాయి, రోడ్ లో. ఓకే, కుకట్పల్లిలో ఒకటి ఉంటుంది. అచ్చా, ఇక్కడ 5 ఉన్నాయి రోడ్ లో, మొత్తం 6 స్టోర్స్. ఓకే, సూపర్ సార్, చాలా బాగుంది. అండ్ మీతో ఇంటరాక్షన్ ఇంకా చాలా బాగుంది. అండ్ వెహికల్స్ మేము అనుకునే వాళ్ళం సినిమా చూసినప్పుడు, అసలు ఈ వెహికల్స్ ఎవరు తెస్తారా, ఎక్కడి నుంచి తీసుకొస్తారా అది అనుకునేది. కానీ ఇవాళ రహస్యం తెలిసిపోయింది. మన జెనెక్స్ అమర్ గారని. చాలా బాగున్నాయండి. అండ్ మాకు కూడా ఎప్పుడైనా ఫ్యూచర్ లో కావాలంటే మీరు మాకు హెల్ప్ చేయాలి. డెఫినెట్లీ, మీ ఛానల్ కూడా కస్టమైజ్ చేసి ఇద్దాం. ఓ షూర్, ఓకేనండి, థ్యాంక్ యూ. అండ్ ఓవరాల్ లాస్ట్ క్వశ్చన్, ఇంతమంది సెలబ్రిటీస్ మీరు కలిసారు కదా హీరోస్ ని, మీ మైండ్ కి అంటే కొంతమంది వెళ్ళిన తర్వాత చేంజెస్ చెప్తుంటారు హీరోస్, అలా కాకుండా అమర్ గారు చెప్పిన తర్వాత ఓకే మీ చాయిస్ కి తగ్గట్టు హీరో ఎవరు సార్? ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు. ఓకే, ఎందుకంటే తను మనం చెప్తే నో అన్నారు. ఎందుకంటే తన ఆలోచన మనకు తెలుసు కాబట్టి. ఓకే, సూపర్, నైస్ అండి, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.